హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చికెన్ కర్రీ నార్త్ ఇండియా స్టైల్లో తయారు చేసుకుందామండి. ఈ పద్ధతిలో మీరు చేసినట్లయితే మీకు అస్సలు నీసు వాసన రాకుండా ఉంటుంది. అలాగే చికెన్ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. మరి తయారు చేసుకుందామా? ముందుగా మనం ఒక చిన్న మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క, 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసేసాను అనమాట, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం నీళ్లు పోయకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 100 గ్రాముల వరకు నూనె పోసి వేడి చేయాలి. నూనె మీరు కొంచెం తగ్గించుకోవచ్చండి. నూనె వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించినప్పుడే మనకి స్మెల్ ఏదైనా ఉన్నా సరే పోతుందనమాట. మీరు జాగ్రత్తగా వేయించుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిగతా నూనెలో మిగతా కూర అంతా చేసుకుంటాము. నూనె మాత్రం మీరు కావాలనుకుంటే తగ్గించుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల కారం వేయగానే కొంచెం నీళ్ళు వేస్తే అది అడుగంటుకుని ఉంటుందన్నమాట. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మనం ఒక 5-6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ గ్రేవీ అంతా బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసేయాలి. చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ నార్త్ ఇండియన్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇలా మీరు చేశారంటే అస్సలు నీసు వాసన రాదండి. అలాగే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. అన్నం, రోటీ, బిర్యానీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.